హై తమ్ముళ్ళు, ఎవరైతే రన్నింగ్ చేసే వాళ్ళు చాలా మందికి అనేది చింగ్ బోన్ పెయిన్ అలాగే లెగ్స్ పెయిన్ అయితే వస్తుంటాయి అనమాట. మీకు లెగ్స్ పెయిన్ చింగ్ బోన్ పెయిన్ రానికి కారణం ఏంటంటే మీరు రన్నింగ్ రాంగ్ స్టెప్ వేయడము అలాగే రన్నింగ్ తర్వాత వర్కౌట్స్ ప్రాపర్ గా చేయకపోవడం అనమాట. మన బిగినర్ సిరీస్ లో డే 3 అనమాట. ఇవాళ వచ్చేసి మన రన్నింగ్ తర్వాత వర్కౌట్స్ ఎలా చేయాలని చెప్పా. సో రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది వర్కౌట్స్ చేయకుండా కూర్చుంటారు అనమాట, లేదా నిలబడుకొని ఉంటారు. అలా అయితే చేయొద్దు మీరు అనేది. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపించే వర్కౌట్స్ అన్ని మీరు రన్నింగ్ అయిపోయిన తర్వాత మీ లెగ్స్ ఫ్రీ గానికి మీ బాడీ ఫ్రీ గానికి వర్కౌట్స్ అనేవి మంచిగా అయితే యూజ్ అవుతాయి. అలాగే మీ లెగ్ పవర్ ఇంక్రీజ్ గానికి కూడా ఈ వర్కౌట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రన్నింగ్ చేసిన తర్వాత కూర్చొని లేదా నిలబడుకొని వర్కౌట్స్ చేయకుండా ఉంటారో వాళ్ళకి అనేది రీల్ అయితే షేర్ చేయండి. మీరు ఈ వర్కౌట్స్ చేయడం వల్ల మీకు అనేది మీ పెయిన్స్ అనేది లెగ్స్ పెయిన్స్ అనేది పూర్తిగా అయితే తగ్గిపోతాయి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నన్ను అడగండి. వర్కౌట్స్ చేసిన తర్వాత మీ లెగ్స్ అనేది ఇలా మసాజ్ చేసినట్టు కొంచెం ఫ్రీ చేసుకుంటే కనుక మీకు ఎక్కడన్నా నరాలు ఇవన్నీ పట్టుకునేవి అనేది ఫ్రీ అయిపోతాయి అనమాట. మజిల్ అనేది కూడా ఫ్రీ అయిపోతుంది. మీ లెగ్స్ అనేది మీకు పెయిన్ అనేది రాదనమాట ఇలా చేయడం వల్ల. ఈ వర్కౌట్స్ అయితే మీరు నేను చూపించేది డైలీ అయితే రన్నింగ్ అయిపోయిన తర్వాత ఈ వర్కౌట్స్ కన్ఫర్మ్ గా మీరు అయితే చేయాలన్నమాట. అలాగే మీ కోర్ వర్కౌట్స్ కూడా చేయాలి. కోర్ వర్కౌట్స్ అని నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చెప్తాను అనమాట.